హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. చాలా రోజుల తర్వాత మైక్రోవేవ్కి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. సో నేను తెలుసుకున్న విషయాలు మీకు కూడా షేర్ చేద్దామని ఇవాళ ఆ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రోజు వీడియో చూసిన వాళ్ళకి మైక్రోవేవ్ నుంచి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. అండ్ అదే కాకుండా మన ఛానల్లో లేడీస్కి హెల్ప్ అయ్యేటటువంటి ఈ రోజుల్లో చాలామంది డిష్ వాషర్ కూడా తీసుకున్నారు కదండి. సో మీలో ఎవరైనా డిష్ వాషర్ యూస్ చేస్తున్నా తీసుకోవాలనుకున్నా కూడా దాని మీద నేను చేసిన కంప్లీట్ వీడియో ఇక్కడ ఐ బటన్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఫస్ట్ అయితే మనలో చాలామంది ఇళ్లలో మైక్రోవేవ్ ఉంటుంది, సరిగ్గా యూస్ చేయడం రాకో తెలియక కొనుక్కొని అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో మైక్రోవేవ్ని ఎలా పనిచేస్తుంది, ఎలాంటి గిన్నెలు యూస్ చేయొచ్చు, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇట్లా నాకు తెలిసిన మ్యాక్సిమం అన్ని వివరాలని ఇవాళ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో ఇది చూసిన తర్వాత మీకు అసలు మైక్రోవేవ్లో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తుంది, సేఫా కాదా అనే అన్ని వివరాలు కూడా క్లియర్ అవుతాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో మైక్రోవేవ్ ఎలా పనిచేస్తుందో ముందైతే తెలుసుకుందాము. మైక్రోవేవ్ను మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ ఎనర్జీని మైక్రోవేవ్ రేడియేషన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది డైరెక్ట్గా ఆహార పదార్థం మీదే పనిచేయడం వల్ల ఆ ఫుడ్లో ఉండే మాలిక్యూల్స్ దాంట్లో ఉన్న తడిని అబ్జార్బ్ చేసుకొని మనకు అక్కడ కలిగించేటటువంటి ఫ్రిక్షన్ అంటే వేడి వల్ల పదార్థం అనేది త్వరగా వేడికి కుకింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అందుకని రెగ్యులర్గా మనం స్టవ్ మీద కానీ ఇంకా వేరే ఏ మెథడ్లో కుక్ చేసినా కూడా అన్నిటికంటే మైక్రోవేవ్లో ఫుడ్ త్వరగా కుక్ అవ్వడానికి కారణం అదే అనమాట. డైరెక్ట్గా ఆ వేడి ఎనర్జీ అనేది పదార్థం మీద పనిచేయడం వల్ల తక్కువ నీళ్ళతో తక్కువ నూనెతో ఫుడ్ అనేది త్వరగా మనకి కుక్ అనేది అవుతుంది. మైక్రోవేవ్లో మనం కుకింగ్ చేసుకోవచ్చు, రీహీటింగ్ చేసుకోవచ్చు, డీఫ్రాస్టింగ్ అంటే ఫ్రీజర్లో పెట్టినటువంటి వాటిని నార్మల్గా అయ్యేలాగా కూడా చేసుకోవచ్చు, అండ్ గ్రిల్లింగ్ చేసుకోవచ్చు, బేకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని రకాలు ఎలా చేసుకోవచ్చు అంటే మైక్రోవేవ్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలిస్తే మీకు అర్థమవుతుంది. మనకి జనరల్గా మైక్రోవేవ్లో 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ మోడల్, దాంట్లో ఓన్లీ కుకింగ్ ఆర్ రీహీటింగ్ చేసుకుంటాం. సెకండ్ మోడల్ ఏంటంటే గ్రిల్ మోడల్ ఉంటుంది. ఇందులో రీహీటింగ్ కుకింగ్తో పాటుగా గ్రిల్లింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తాడు. ఇంకా థర్డ్ మోడ్ వచ్చేసి కన్వెక్షన్ మోడల్. దీంట్లో మనము ఓవెన్లో ఎలా అయితే బేకింగ్ చేసుకుంటామో మైక్రోవేవ్ని కన్వెక్షన్ మోడ్లో ఆన్ చేస్తే బేకింగ్ కూడా చేసుకోవచ్చు. సో బేసిక్ మోడల్ అనేది కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది, గ్రిల్ మోడల్ దానికంటే కొంచెం ఎక్కువ, కన్వెక్షన్ మోడల్ తీసుకుంటే మీకు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. మీకు వంటింట్లో అవసరం ఏది ఉంది, మనకి జస్ట్ కుకింగ్ రీహీటింగ్ చాలు అనుకుంటే బేసిక్ మోడల్ తీసుకోండి. గ్రిల్ చేసుకుంటే కూడా బాగుంటుంది అని అనుకుంటే గ్రిల్లింగ్ అంటే ఏం లేదు, సర్టెన్ కొంచెం టెంపరేచర్ వేడి అనేది ఎక్సెస్గా దాంట్లో ఆన్ అవుతుందన్నమాట. అప్పుడు మనం ఏదైతే ఫుడ్ పెట్టామో అది కొంచెం ఎక్కువ క్రిస్ప్ అవుతుంది. సో మీరు అది విడిగా చేసుకుంటాము, గ్రిల్ ఆప్షన్ అవసరం లేదంటే జస్ట్ బేసిక్ మోడల్ తీసుకోండి. లేదు మాకు కుకింగ్ గ్రిల్లింగ్ అట్ ద సేమ్ టైం బేకింగ్ కూడా మేము మైక్రోవేవ్లో చేసుకుంటాం, మాకు రకరకాల ఐటమ్స్ వద్దు అని అనుకుంటే హ్యాపీగా మీరు కన్వెక్షన్ మోడల్ తీసుకుంటే ఈ పనులన్నీ కూడా ఆ మోడల్లో అన్నీ చేసుకోవచ్చు. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మీ ఫ్యామిలీకి కావాల్సినంత లీటర్స్ కెపాసిటీ అంటే తక్కువ లీటర్స్ నుంచి ఎక్కువ లీటర్స్ వరకు సైజెస్ కూడా ఉంటాయి. సో మీరు షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే ఏ మోడల్ కావాలి అన్నప్పుడు మీరు కన్వెక్షన్ మోడల్ అని చెప్పండి. దాంట్లో ఎన్ని లీటర్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్, మీ బడ్జెట్ని బట్టి మీరు మైక్రోవేవ్ అయితే కొనుక్కొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మీ అందరితో పాటు నాకు కూడా ఉన్న ఒక చిన్న డౌట్ మనసులో ఎక్కడైనా మైక్రోవేవ్లో ఫుడ్ కుక్ చేస్తున్నాం కదా, సేఫా కాదా. కాకపోతే దీంట్లో తక్కువ ఆయిల్తో మనం చేసుకునే ఆప్షన్ ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనము రెగ్యులర్గా కుక్ చేసే దాంట్లో ఎక్కువ నూనె యూస్ చేసి వండే వాటిని చాలా తక్కువ నూనెతో ఇక్కడ వండుకోవచ్చు కదా. సో దానివల్ల వంట త్వరగా అవుతుంది, అండ్ మనం ఎక్కువ క్యాలరీలు కూడా తీసుకోకుండా చక్కగా కట్ డౌన్ చేసుకోవచ్చు, అండ్ మంచిగా కూడా ఫుడ్ అనేది కుక్ అవుతుంది. సో సేఫా కాదా అని ఎక్కడో చిన్న డౌట్ ఉండేది, కానీ రీసెంట్గా WHO స్టాండర్డ్స్ ప్రకారంగా మైక్రోవేవ్లో కుక్ చేసినటువంటి ఫుడ్ తినడం వల్ల ఎటువంటి క్యాన్సర్స్ రావు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళు రీసెంట్ గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా మైక్రోవేవ్లో వండినవి తక్కువ టైంలో తక్కువ వాటర్తో కుక్ అవడం వల్ల ఎక్కువ పోషకాలు అనేవి కోల్పోకుండా ఇంకా ఇవి మోర్ న్యూట్రిషియస్గా ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు. సో అలా చెప్పిన తర్వాత నేను యూస్ చేసేదాన్ని కొద్ది రోజులు. మనం ఏంటంటే రకరకాల మిత్స్ సోషల్ మీడియాలో చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం కదా. సో అవసరమైనప్పుడే వాడుతూ అలాగా మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. ఈ గైడ్లైన్స్ విన్న తర్వాత నాకు కూడా చాలా రిలాక్స్ అనిపించింది. మోస్ట్లీ నేను మైక్రోవేవ్ను రీహీటింగ్ కంటే కూడా ఎక్కువగా ఫ్రైస్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను. ఫ్రైయింగ్ అనేది ఏంటంటే మనకి తక్కువ నూనెతోటి మీరు ఫ్రైస్ చేసుకోవచ్చు, ఫ్రైమ్స్ వడియాలు అప్పడాలు ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ జనరల్గా అయితే స్టవ్ మీద అట్లీస్ట్ ఒక 100 ml ఆయిల్ వేయనే మనకి ఇవన్నీ ఫ్రై అవ్వడం అనేది జరగదు. అలా మీరు
ప్రతి మీల్లో కొంచెం క్రిస్పీగా ఉండేవి పక్కన వేయించి పెట్టుకోవాలంటే మీరు వండే వంటల కంటే కూడా వీటితోనే ఎక్కువ ఆయిల్ అనేది మన వంటింట్లో ఖర్చు అవుతూ ఉంటుంది. సో అలాంటి ఆయిల్ చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. ప్రతి కుకింగ్ మనం ఎటు మైక్రోవేవ్లో యూస్ చేయము. రెగ్యులర్గా స్టవ్ మీద వండేవి వండుకుంటూ ఆయిల్ ఎక్కువగా తీసుకునే వాటిని తక్కువ ఆయిల్లో ఉండేలాగా వాడుకునే వాటికి మాత్రం మైక్రోవేవ్ని యూజ్ చేసుకుంటే మనం సేఫ్గా యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మన ఆరోగ్యాన్ని కూడా తక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజుల్లో తీసుకుని ఎలా వండింది తినడం కంటే కూడా ఎలాంటి ఫుడ్, ఎంత ఎక్కువ నూనె, ఎంత ఎక్కువ క్యాలరీస్తో తింటున్నాం అనేదే ముఖ్యమైపోయింది. కాబట్టి తక్కువ క్యాలరీస్లో వండుకోవాలి అంటే మీకు మైక్రోవేవ్ డెఫినెట్లీ ఆ మంచి ఆప్షన్. నెక్స్ట్, మైక్రోవేవ్లో ఎలాంటి వంట పాత్రలు, స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ ఇలాంటివి యూజ్ చేయకూడదని మైక్రోవేవ్లో వాడడానికి సెపరేట్గా మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ బౌల్స్ దొరుకుతాయి. సెరామిక్ అండ్ ప్లాస్టిక్ బౌల్స్ కూడా ఉంటాయి. నా సజెషన్ ప్లాస్టిక్ అయితే అది మైక్రోసేఫ్ అయినా కూడా యూజ్ చేయకండి. ఎందుకంటే దాంట్లో రిలీజ్ అయ్యే హీట్కి అవి కూడా సాఫ్ట్ అవుతాయి. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నా వరకు నేను మైక్రోసేఫ్ ప్లాస్టిక్ వాళ్ళు మనకి కొనుక్కున్నప్పుడు అంటే శాంపిల్గా స్టార్టింగ్లో కుక్ చేసుకోవడానికి ఇస్తారు. నేను కూడా అవి యూజ్ చేసే ఒక ఎల్లో కలర్ బౌల్స్ ఎట్లాంటివి ఇచ్చారనమాట. సో అవి వాడడం కంటే కూడా వాటిని అవాయిడ్ చేసి మీరు మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ ఈ రోజుల్లో ఆన్లైన్లో ఈజీగా దొరుకుతున్నాయి. మీకు ఒకవేళ కావాలంటే మంచి మైక్రోవేవ్ సజెషన్స్ అండ్ దానికి సంబంధించిన బౌల్స్ అలాంటివి నేను వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. అవి మీకు డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో కూడా ఉంటే లింక్స్ కనిపిస్తాయి, చెక్అవుట్ చేయండి. సో అవి యూజ్ చేసుకుంటే ఎటు మీరు ఒకసారి మైక్రోవేవ్ కొనుక్కున్నారంటే దాంట్లో మీరు చేసే వాటికి సరిపడినన్ని గ్లాస్ వేరు, కొంచెం బౌల్ టైప్ ఒకటి, స్క్వేర్ టైపు, చిన్నవి కొంచెం పెద్దవి, అలా ఒక 2-3 ఒకేసారి కాకపోయినా ఒక్కొక్క బౌల్ మీరు చూసుకొని మీ బడ్జెట్ని బట్టి కొనుక్కొని ఉంచుకుంటే మీరు ఏది చేయాలనుకున్నప్పుడు అది యూస్ చేసుకోవడానికి ఆ బౌల్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, రీహీటింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ చాలామంది కంప్లీట్ మూత అంతా కవర్ ఉన్నవి కొనుక్కుని పెడుతూ ఉంటారు. దానివల్ల లోపల అది హీట్ ఎక్కువ ఎనర్జీ అయ్యి బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి జరిగినప్పుడు కూడా చాలామంది భయపడి వాటిని వాడడం మానేస్తుంటారు. మెయిన్గా ఇది లోపల హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఏదైతే పెడుతున్నామో బౌల్ దాని మీద పెట్టే మూతకి వెంటిలేషన్ అనేది ఉండాలంటే ఒక సైడ్ చిన్న హోల్ అనేది ఉండాలి. వీలైతే అలాంటి బౌల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో లింక్స్ ఇస్తాను, చూడండి. మైక్రోసేఫ్ బౌల్ అనే అంటారు. బౌల్ ఉంటుంది, మూత కంప్లీట్గా ఉన్నది ఉంటుంది. అది కాదు, మూతకి వెంటింగ్ అంటే ఆవిరిపోయే ఆప్షన్ ఉన్నది తీసుకుంటేనే మీరు ఏదైనా రీహీటింగ్ చేసుకునేటప్పుడు మూత పెట్టేసేసి దాన్ని అందులో ఉంచుకుంటే మీకు ఫుడ్ అనేది కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఆవిరి కానీ వేడి ఎక్కువ రిలీజ్ అయినా బయటకు పోతుంది. కాబట్టి ఇట్లా పేలడం అలాంటివి జరగకుండా ఉంటుంది. మనం యూజ్ చేసే పాత్రలు కరెక్ట్గా వాడితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే కుకింగ్ అలాంటివి చేసేటప్పుడు ఎక్కువసేపు మీరు అందులో వేడి ఎనర్జీ వస్తూ ఉంటుంది కాబట్టి వెంటింగ్ ఉన్న మూత మాత్రమే పెట్టి యూజ్ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టీలు, అల్యూమినియం, మెటల్ డిజైన్స్, కొన్నిటికి బౌల్స్ ఇలా ఉంటాయి, అంచులు మెటల్తో ఉంటుంది, అలాంటివి కానీ, ప్లాస్టిక్ అయినా కూడా అంచు ఎక్కడ కూడా మెటల్ కానీ, అలాగే సిల్వర్ ఫాయిల్, ఇవి మాత్రం మైక్రోవేవ్లో యూజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ మైక్రో మోడ్లో ఇలాగ వాడితే మీకు స్పార్క్స్ లోపల మంటల్లాగా వస్తాయి అన్నమాట. కాబట్టి మెటల్ రిలేటెడ్ ఏవి కూడా మైక్రోవేవ్లో యూజ్ చేయకండి. గ్లాస్, సెరామిక్ ఆర్ మైక్రోసేఫ్ ప్లాస్టిక్, మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయొచ్చు. బట్ మీరు తప్పదు వాడాలని అనుకుంటే యూజ్ దట్. అండ్ మైక్రోవేవ్లో చేయకూడని కొన్ని మెయిన్ పనులు ఇందాక నేను చెప్పినట్టుగా మూత కంప్లీట్గా ఉన్నవి పెట్టయితే యూజ్ చేయదు. మూత పెట్టాలనుకుంటే టైట్గా ఫిక్స్ చేయకుండా జస్ట్ గిన్నె మీద అలా సైడ్కి పెట్టేసి కొంచెం కవర్ చేసి కొద్దిగా వెంటింగ్ అంటే ఆవిరిపోయేలాగా ఉంచండి. లేదంటే హోల్స్ ఉన్న వెంటింగ్ మూత ఉన్నవైనా సరే పెట్టి మీరు హీటింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. గుడ్లను మాత్రం మైక్రోవేవ్లో కుక్ చేయకండి. దాంట్లో ఏర్పడే వేడి వల్ల అవి పగులుతాయి. అండ్ గుడ్డు అందులో పగిలిందంటే క్లీన్ చేశాక పెద్ద పని, ప్లస్ స్మెల్ అయితే భరించలేము. సో మైక్రోవేవ్లో ఎప్పుడు గుడ్లను మాత్రం కుక్ చేయకండి. మైక్రోవేవ్లో ఫుడ్ కుక్ చేశాక వెంటనే తినొచ్చా అనే డౌట్ మీకు ఉండొచ్చు. మీరు అలా డౌట్ అనుకుంటే జస్ట్ ఒక 1 to 2 minutes వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త ఒక 1 to 2 minutes టైం రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఫుడ్ అయితే తినొచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు. మైక్రోవేవ్ యూస్ చేసాము, ఫుడ్ కుక్ చేసుకున్నాము, దాన్ని క్లీన్ చేసుకోవాలి కదా. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న మైక్రోసేఫ్ బౌల్లో వాటర్ తీసుకొని ఒక అరనిమ్మ చెక్క అంత రసాన్ని అందులో పిండేసి కొంచెం ఆ తొక్కను కూడా అందులోనే వేసేసి కాసేపు రన్ చేయండి. అండ్ ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఎంటీ మైక్రోవేవ్ని ఎప్పుడు కూడా రన్ చేయకూడదు. అంటే మీరు మైక్రోవేవ్ని ఆన్ చేసేసి దాంట్లో ఉన్న ప్లేట్ అలాగే ఉంటుంది కదా, పెట్టి టెస్ట్ చేయడం మాత్రం చేయకూడదు. ఎప్పుడైనా అది పని చేసినది టెస్ట్ చేయాలంటే అట్లీస్ట్ మైక్రోసేఫ్ బౌల్ కానీ గ్లాస్లో కానీ కొంచెం వాటర్ తీసుకొని అందులో పెట్టి
టెస్ట్ చేసుకోండి. తీసాక అవి నీళ్లు వేడెక్కితే అది పని చేస్తున్నట్టు, వేడెక్కకపోతే పని చేయనట్టు. ఇంతేగాని ఎంటీ మైక్రో ఓవెన్ మాత్రం ఎప్పుడూ రన్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు క్లీనింగ్ చేయాలి అంటే ఆ బౌల్లో ఉన్న వేడి నీళ్ళది కొంచెం టైమర్ ఎక్కువసేపు, ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ అట్లా ఉంచితే ఆ నీళ్ళు అనేవి బాయిల్ అయ్యి లోపలంతా కూడా స్టీమ్ మొత్తం ఆవిరి పట్టేస్తుంది కదా. తర్వాత టిష్యూ తీసుకుని లేదంటే పొడి క్లాత్ తీసుకొని చక్కగా తడంతా కూడా తుడిచేశారంటే ఆ నిమ్మరసానికి ఆ లోపల ఉన్న వేడికి మొత్తం బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. మైక్రో ఓవెన్ కూడా నీట్గా క్లీన్ అవుతుంది. యూజ్ చేసి క్లీన్ చేశాక కాసేపు డోర్ తీసి పెట్టండి, స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి, సో దట్ అది పూర్తిగా ఆరిన తర్వాత మీరు డోర్ క్లోజ్ చేసుకుంటే ఎటువంటి ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ యూజ్కి నీట్గా ఉంటుంది. ఇంకా నా ఫైనల్ సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఎక్కడ ఉంటారో ఆ లొకాలిటీలో మీకు మంచి సర్వీస్ ఉన్నటువంటి బ్రాండ్ నుంచి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్వీసింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీకు మంచిగా సర్వీసింగ్ ఉన్నటువంటి బ్రాండ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి తగినట్టుగా ఎన్ని లీటర్స్ కెపాసిటీ, మీ అవసరాలకు తగినట్టుగా సోలోనా లేదంటే గ్రిల్లా లేదంటే కన్వెక్షన్ మోడలా అనేది చూస్ చేసుకుని ఆలోచించుకొని షాపింగ్ అయితే చేసుకోండి. లేదు ఆల్రెడీ మీ దగ్గర ఉంది అంటే నేను చెప్పిన టిప్స్లో మీకు ఏవి తెలియదు, ఏ పాయింట్స్ యూజ్ అయ్యాయి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ ఇవాళ వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం వీడియోని లైక్ చేసి మీకు కింద కామెంట్ సెక్షన్లో హైప్ అని కనిపిస్తుంది, అక్కడ మీరు కనుక హైప్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి టాపిక్ ఆర్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.